హాయ్ అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో పంకిన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అదే అండి, తీపి గుమ్మడికాయతో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక గుమ్మడికాయని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 మెంబర్స్‌కి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఒక గుమ్మడికాయలో హాఫ్ చేసి అందులో నుంచి హాఫ్ చేసి చూపిస్తున్నాను. ఇలా పొట్టు తీసేసి చిన్నగా పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్‌కి సరిపడంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పంకిన్ పీసెస్‌ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని వేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అంతే అండి. ఆయిల్ అనేది పైకి తేలి ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇది రోటీలోకి, చపాతీలోకి, అలాగే రైస్‌లోకి చాలా బాగుంటుంది. నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్‌లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం